గృహం అంటే భౌతిక వస్తువులతో నిర్మించబడి ప్రకృతిలోని వర్షం, ఎండ వంటి వాటి నుండి రక్షించేటటువంటి నిర్మాణ కవచం. మరి కుటుంబం తల్లిదండ్రులు, బిడ్డల మధ్య అనురాగం, ఆప్యాయత, వ్యక్తిగత సంబంధాలు, భావాలు, విమర్శలు, ప్రతివిమర్శలు, అభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు అన్నీ కలగలిపి సమిష్టిగా ఉండేటటువంటిది, జీవించేటటువంటిది. కొన్నిసార్లు మనస్పర్ధలను మౌనంగా అంగీకరించేటటువంటిది కుటుంబం. మరి నేడు అటువంటి కుటుంబాలు పూర్తిగా కకావికలమైపోతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి. వీటన్నింటి ఆలోచనల మధ్య మరి నేడు పవిత్ర కుటుంబం అనేటటువంటి పండుగ మనకు ఏం నేర్పిస్తుంది? యోసేపు కలలో సైతం దేవుని మాటను పాటించాడు. మరియను సమాజంలో గౌరవంగా ఉంచేందుకు మానసిక ఉద్వేగాన్ని అధిగమించాడు. దంపతులు ఒకరినొకరు రోడ్డున పడివేసుకుంటున్నామా? ఇంటి గుట్టును ఇంటర్నెట్ పాలు చేస్తున్నామా? మన కుటుంబంపై అందరూ కామెంట్ చేసేటటువంటి విధంగా ప్రవర్తిస్తున్నామా? తల్లి మరియ దేవుని దాసురాలనంటూ దేవునికే తల్లి అయ్యింది. దైవ వాక్కును, ప్రార్థనను తల్లులుగా ముందుండి మనం నడుపుతున్నామా? బిడ్డలను దేవుని వైపుకు మరల్చే కుటుంబ ప్రార్థనకు ఉపక్రమిస్తూ ఉన్నామా? కుటుంబం ఇద్దరిని మించుతూ సంఘానికి బీజం వేస్తుంది. అది మంచి వృక్షంగా మారాలి అనంటే విలువలు, వినయం, భక్తి వంటి ఎరువును వేయగలగాలి. బిడ్డల యొక్క ఎదుగుదలలో తల్లిదండ్రుల ప్రవర్తనే సరిగా లేనప్పుడు బిడ్డలను సరిదిద్దే అర్హత కోల్పోయినట్లే. బిడ్డలను ప్రతిసారి ఖండించటం కంటే ముందుగా పెద్దలుగా బుద్ధితో మెలగడం, వ్యక్తిగత సామాజిక విషయాల్లో కూడా తగిన స్పష్టతను కలిగి ఉండటం అవసరం. బిడ్డలను ప్రయోజకులుగా చేయడం అంటే విద్యా ఉద్యోగమే కాదు, వక్ర బుద్ధి నుండి, పగా ద్వేషం నుండి కాపాడి ఉన్నత ఆశయాలను పెంపొందింపజేయటం, డబ్బును వినియోగించుకునేటటువంటి తీర్పు నేర్పడం, కథోలిక సాంప్రదాయాలను ఉగ్గుపాలతో పోయటం, కేవలం ప్రధాన పండుగ రోజుల్లో సాంప్రదాయంగా తయారై వెళ్ళటం కాదు పిల్లలకు నేర్పవలసింది. ప్రతి ఆదివారం నిండు పూజలో తల్లిదండ్రులు ఉదాహరణగా మారి నేర్పించటం ముఖ్యం. మనకు కావలసింది బుద్ధిలో మార్పు. అటు తల్లిదండ్రులు, ఇటు బిడ్డలు దేనిని తేలిగ్గా తీసుకోవటానికి లేదు. ఎందుకంటే చిన్న తప్పు భయంకరమైన పాపంగా మారటానికి కారణం. కాబట్టి తల్లిదండ్రుల, బిడ్డల యొక్క ప్రవర్తన దేవుని ఆజ్ఞల ప్రకారం ఉందా లేదా అని ఆలోచించుకోవాలి తప్ప ఇప్పటి ట్రెండ్తో పోలిక చేసుకుంటూ జీవిస్తే మాత్రం మనందరం విచ్ఛిన్నమవ్వటానికి తయారవుతున్న వారమే. తల్లిదండ్రులు, బిడ్డలు ఈ యొక్క పవిత్ర కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, దేవుని దీవెనల కోసం తాపత్రయపడతారని త్రియేక దేవుని ఆశీస్సులు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.